మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హరియాతండ సమీపంలో జరిగిన కారు ప్రమాద ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యలే అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. అమ్మాయిలకు కూడా పోస్ట్ పాస్ చేయకూడదు. మీరు తీసుకురావాలి, తర్వాత చేయాలి. వాళ్ళతో పాటు ఆయన కూడా పోస్ట్ పాస్ చేయాలి. ఎందుకు రావట్లే ఆయన? మీరు ఎందుకు తీసుకురావట్లే? ఎందుకు దాస్తున్నారు? ఎస్ఐసిఐ వాళ్ళు బాబోజీ తండాకు చెందిన డాక్టర్ బోడా ప్రవీణ్ తన భార్య కుమార్తెలు కృషిక, తనిష్కతో కలిసి కారులో మంచుకొండ నుంచి హరియాతండాకు బయలుదేరారు. కొద్దిసేపటికి కారు ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి కారు రహదారి పక్కకు దూసుకెళ్లింది. చెట్టును ఢీకొంది. ఆ తర్వాత రహదారిపై వెళ్తున్న వారు కారులోని బాతులను బయటకు తీశారు. అప్పటికే కృషిక, తనిష్క మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుని ఖమ్మం హాస్పిటల్కి తరలించారు. కుమారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎందుకు రావట్లే ఆయన? మీరు ఎందుకు తీసుకురావట్లే? చెప్పినప్పుడు మీకు ఎందుకు న్యాయం కావట్లే? మాకు ఎందుకు కావట్లేదు? నైట్ నుంచి ఇక్కడే ఉన్నాం. ఒక్క పోలీసు వాళ్ళు వాళ్ళు న్యాయం చేయట్లేదు. మాకు ఎందుకని చేయట్లేదు? తీసుకురావాలి. ఇక్కడ తీసుకొస్తేనే అమ్మాయిలకు కూడా పోస్ట్ పాస్ చేయకూడదు. మీరు తీసుకురావాలి, తర్వాత చేయాలి. వాళ్ళతో పాటు ఆయన కూడా పోస్ట్ పాస్ చేయాలి. ఎందుకు రావట్లే ఆయన? మీరు ఎందుకు తీసుకురావట్లే? ఎందుకు దాస్తున్నారు? ఎస్ఐసిఐ వాళ్ళు ఎందుకు దాస్తున్నారు? ఈ ఘటనలో ప్రవీణ్ కు స్వల్ప గాయాలవడంతో అతని బంధువులు ఆటోలో మరో హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంపై కుమారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త ప్రవీణ్నే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు అని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఇది ప్రమాదమా, హత్య అనేది తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతురాలు కుమారి కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ప్రవీణ్ హైదరాబాద్లో ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నారు. 2017లో ఎన్కూరు మండలం రంగాపురానికి చెందిన హరిసింగ్, పద్మ దంపతుల కుమార్తెతో వివాహమైంది. వివాహం సందర్భంగా 24 లక్షలు వరకట్నంగా ఇచ్చామని ఆమె తండ్రి హరిసింగ్ తెలిపారు. కేరళకు చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని కుమారి తండ్రి ఆరోపించారు. ఇటీవల ఆ యువతితో కేరళ వెళ్లిన ప్రవీణ్ 20 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చారు అన్నారు. 10 రోజుల క్రితం కుమారి తన పిల్లలతో హైదరాబాద్ నుంచి బాబోజీ తండాకు వచ్చారని చెప్పారు. చెప్పినప్పుడు మీకు ఎందుకు న్యాయం కావట్లే? మాకు ఎందుకు కావట్లేదు? నైట్ నుంచి ఇక్కడే ఉన్నాం. ఒక్క పోలీసు వాళ్ళు వాళ్ళు న్యాయం చేయట్లేదు. మాకు ఎందుకని దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో హృదయ విదారకమైనటువంటి సంఘటన జరిగింది. నిన్న రాత్రి ఒక కారు ప్రమాదంలో 3 వ్యక్తులు మరణించారని చెప్పి మనకు సమాచారం అందింది. సమాచారం అందిన తర్వాత ఆ యొక్క ప్రదేశాన్ని కానీ వాళ్ళని కానీ చూసిన తర్వాత ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం భర్తే తన యొక్క భార్య మరియు పిల్లల్ని చంపారని చెప్పి వాళ్ళు బంధువులు ఆరోపించడం జరిగింది. ఆరోపించినటువంటి విధంగానే ఇక్కడ పరిస్థితి కూడా అంతే ఉంది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం ఆ కారులో ఉన్నటువంటి నలుగురిలో ఎవరికైనా దెబ్బలు తగాలి, కానీ ఆ 2 పిల్లలకు ఆ యొక్క భార్యకు ఎవరికి కూడా ఎక్కడ కూడా ఒంటి మీద గాయాలు లేవు, దెబ్బలు లేవు. కానీ భర్త అయినటువంటి డాక్టర్ ప్రవీణ్కు మాత్రం ఏదో కొద్దిగా దెబ్బ తగిలిందని చెప్పి తను హాస్పిటల్గా వేరే దగ్గర ఉండటం,
వీళ్ళు మాత్రం స్పాట్లోనే మరణించడం, ఇది అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. అంతేకాదు వీరి యొక్క కుటుంబంలో కూడా అంతర్గత ఘర్షణలతోటి గత కొంతకాలం నుండి ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న వివాదాలని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క భర్త అయినటువంటి ప్రవీణే పక్కా పథకం ప్రకారం మత్తు మందు ఇచ్చి చంపేటటువంటి అవకాశం ఉంది, అదే రకంగా చేశాడని చెప్పి బంధువులు ఆరోపించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళని ఏం జరిగింది, వాళ్ళకు ఏం న్యాయం కావాలనేది అడిగి మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ప్రవీణ్ చంపడానికి కారణం ఏమిటి, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? హత్య చేసిండు, మనకి యాక్సిడెంట్గా మనకి ఇట్లా ప్లాన్గా మనకి చెప్పబోతా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అంతా అయిపోయింది, డెడ్ బాడీని తీసుకెళ్ళాలి, వాళ్ళ ఇంటి దగ్గర దహన సంస్కారాలు నిర్వహించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చి వాళ్ళే డెడ్ బాడీని తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు పిల్ల పాపలు అందరూ చనిపోయారు, వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మరి మాట్లాడ ఎవరు రాలేదు ఇప్పటి వరకు. వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ తాలూకా కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ గ్రామంలో పెద్ద మనుషులు కానీ ఎవరు కూడా రావలేదు. వాళ్ళు వచ్చి తక్షణమే ఆ డెడ్ బాడీ నుండి వాళ్ళు స్వీకరించాలి, వాళ్ళ ఊరి గ్రామానికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా పోలీసులు దీని మీద సమగ్ర దర్యాప్తు చేపట్టి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అయితే మొత్తం మీద వీళ్ళు ఆరోపిస్తున్నది ఏమిటంటే, అంటే అక్రమ సంబంధం పెట్టుకొని ఈ యొక్క డాక్టర్ ప్రవీణ్ అనే అతను అక్రమ సంబంధం పెట్టుకొని వారి యొక్క చెల్లిని అంటే మానసికంగా వేధిస్తున్నాడని చెప్పి ఆరోపించడం జరిగింది. కాబట్టి అతని మీద పూర్తిగా యాక్షన్ తీసుకోవాలని, పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదే అక్రమ సంబంధం వల్ల చంపేసిండు అన్న. అక్కడ ఏం లేదు, అక్కడ కారు చూస్తే మీరు చూసినా పోలీసులు చూసినా అసలు ఇది అది యాక్సిడెంటా అని అనుకోరు. ఇంకోటి ఏంటంటే గాయాలు లేవు, వంటి మీద ఒక గాయం కూడా లేదు, ఒక ఇట్లా గీరినట్టు కూడా లేదు, గోరుతో గీరినట్టు కూడా అట్లా గాయం లేదు. మళ్ళీ కారేమో పగలగొట్టింది, ముందేమో పగలగొట్టింది, ముందు అద్దం లేదు. మళ్ళీ అంత కారు పగలింది, లోపల ఉన్న వాళ్ళకి గింత కూడా గాయం కావదా? వాళ్ళు ముగ్గురు చచ్చిపోయారు, ఆయన కూడా చచ్చిపోవాలిగా. మరి డ్రైవర్కి ఆయనకు దెబ్బలు తగలాలిగా, ఆయనకి దెబ్బలు తగలే. మొత్తానికి అంబులెన్స్లో తీసుకొచ్చిర్రు. ఏదో ప్రీ ప్లాన్ మర్డర్తోనే జరిగింది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు బాడీ పోస్ట్ మార్టం చేయడానికి మా బావ రావాలి కానీ పోలీసులు వచ్చి ఇక్కడ సంతకం చేసిన తర్వాతనే చిన్న ఆపరేషన్ చేసిన తన ఎవరి హస్బెండ్ వచ్చి ఎక్కడున్నా సరే వాళ్ళు వచ్చి సైన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఆపరేషన్ థియేటర్లకు పంపిస్తారు. తను కూడా తన ఫ్యామిలీ ఉంది, మా చెల్లె కోసం రాకుండా తన ఇద్దరు పిల్లల కోసం వచ్చి అయినా సైన్ చేసి వాళ్ళని చూసి వెళ్ళిపోవాలని పోలీసు వాళ్ళకి, మీడియా వాళ్ళకి మేము చెప్తున్నాం. మరొక బంధువు కూడా ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మీకు ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? మాకు అతను రావాలని కోరుకుంటున్నాను. అని వచ్చిన తర్వాతనే చేపిస్తాం, సైన్ చేసిన తర్వాతనే తీసుకెళ్తాం, లేకుంటే తీసుకెళ్ళాము ఇక్కడికి. ఏదైనా కానీ హృదయ విదారకమైనటువంటి సంఘటన. ముక్కుపచ్చలారన్నటువంటి ఒక చిన్న ఇద్దరు పిల్లలు, అంటే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి గొడవ కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు పిల్లలు కూడా అంటే మరణించటం 2 సంవత్సరాలు 4 సంవత్సరాల కృతజ్ఞ మరియు కృతిక, ఈ యొక్క ఇద్దరు పిల్లలు కూడా మరణించటం, యాక్సిడెంట్ అని చెప్పి మనకు క్రియేట్ చేయటం, దాంట్లో ఆ జరిగినటువంటి యొక్క ప్రమాదంలో వీరికి ఎక్కడ కూడా అంటే ఈ పిల్లలకు కానీ తల్లికి కానీ, కుమారి మరియు ఇద్దరు పిల్లలకు ఎక్కడ కూడా ఏమాత్రం దెబ్బ తగలలేదు. దాంతో ఇంకా అనుమానాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ అక్రమ సంబంధం కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు, ఏదైనా కానీ పిల్లల్ని చంపటం చాలా హృదయ విదారకంగా ఉంది. అయితే ఈ వీళ్ళకున్నటువంటి ఆచారం ప్రకారం అత్తగారింటి దగ్గర దహన సంస్కారాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆ భర్త కావచ్చు, వారి బంధువులు కావచ్చు, ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి సంతకం పెట్టి ఆ యొక్క శవాన్ని తీసుకుపోయేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము రాజీ పడమని చెప్పి ఆ యొక్క కుమారి బంధువులు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.